ఓం నమో వెంకటేశాయ. కాదేది పెద్దతెర కనర్హం. భక్తి భావన, ఆధ్యాత్మికత, చారిత్రకత, దానిలో సాంప్రదాయం ఇవన్నీ జోడించి ఒక సినిమా చేస్తే అది కమర్షియల్గా వయబుల్ అవుతుందా లేదా అనేటువంటి ప్రశ్నలకి, సందేహాలకి తావివ్వకుండా రుజువు చేసినటువంటి ఒక టీం మన ముందున్నారు. ఇంతకు ముందు అలాంటి ఒక పరంపరని చేసి అన్నమయ్య, శ్రీరామదాసు వంటి ఒక అత్యద్భుతమైనటువంటి సూపర్ డూపర్ కాంబినేషన్ మన ముందుకి మళ్ళీ తీసుకొస్తున్న సినిమా ఓం నమో వెంకటేశాయ. అటు దర్శకేంద్రులు, ఇటు నవమన్మధుడు ఇద్దరి కలయికలో మళ్ళీ వస్తున్నటువంటి ఈ చిత్రం 600 ఏళ్ల క్రితం లేదా దాదాపు 500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక యథార్థ గాథని మనకి ప్రజెంట్ చేస్తున్నటువంటి చిత్రం. ఈ చిత్రానికి సంబంధించిన టెక్నీషియన్స్ మనందరి ముందు ఉన్నారు. ఇటు దర్శకేంద్రులు, ఇటు నాగార్జున గారు ఇద్దరు. అందరికీ నమస్కారం అండ్ స్వాగతం. గోవింద గోవింద మీ టీం భాషలో. గోవింద గోవింద. ముందు దర్శకేంద్రుల వరకే నా మొదటి ప్రశ్న డైవర్ట్ చేస్తాను. ఒక అందరూ అడిగే ప్రశ్నే, వెంకటేశ్వర స్వామి వారికి మీరు తిరిగి మళ్ళీ ఒక భక్తి భావనతో అంకితం ఇస్తున్నటువంటి చిత్రం. ఈ చిత్రం ద్వారా ఒక హతీరామ్ బాబాజీ కథని మీరు చెప్పదలుచుకున్నారా, లేదా భక్తి భావనకి తిరుగులేదు అని చాటి చెప్పదలు? ఓం నమో వెంకటేశయ్య. ఫస్ట్ ఈ రెండింటి గురించి చెప్తాను. ఓకే. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడే సరే, నాకు ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పాను, నాకు వెంకటేశ్వర స్వామికి ఇండైరెక్ట్గా నా బిగినింగ్ స్టార్టింగ్ ఆఫ్ జర్నీ కాడి నుంచి నేను గడ్డం ఇవ్వటం కాడి నుంచి ఎన్నోసార్లు చెప్పాను. కనుక ఇట్లాంటి సినిమా తీసేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలని ఫస్ట్ యూనిట్ అందరికీ చెప్పడం కోసం అని చెప్పి రెగ్యులర్గా ప్రతిరోజు ప్రతి యూనిట్లో బాయ్ కాడి నుంచి కెమెరామ్యాన్ కాడి నుంచి అందరూ కంపల్సరీగా ఇది ఓం నమో వెంకటేశాయ కట్టుకోవటం, ఈ ఐడి కార్డు పెట్టుకోవటం, పూజ చేసి కానీ టెంపుల్ షూటింగ్ అప్పుడు మటుకు కంపల్సరీ నామం కూడా పెట్టించుకున్నాం. అంటే ఇది కేవలం ఒక సినిమా తీస్తున్నట్టు కాదు, ఆ అంకిత భావన ఒక భక్తితోటే చేస్తున్నటువంటి ఇది. ఇందులో టెక్నీషియన్స్ అనగానే అనేక మతాలు కూడా ఉంటారు. అయినా కూడా ఎవ్వరు ఇది భక్తిభావంతో ప్రతి వాళ్ళు బావి కాడి నుంచి అందరూ వాళ్ళలో ఎవరు ఏ మతమైనా, అందులో క్రిస్టియన్ ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ప్రతి వాళ్ళు చాలా సిస్టమేటిక్గా చాలా పవిత్రంగా టెంపుల్ షూటింగ్ కానీ ఏ షూటింగ్ చేసినా కూడా ఈ కండవా వేసుకోవటం కానీ, గుండెల్లో ఈ ఐడి కార్డు పెట్టుకోవటం కానీ, ఇది మటుకు ఫస్ట్ మన టెక్నీషియన్స్ అందరికీ బాయ్ కాడి నుంచి అందరు టాప్ టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అందరికి కూడా మీడియా ద్వారా నా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే అంత సిన్సియర్గా చేశారు అందరూ. ప్రసాదం ముందు తిన్న తర్వాత టిఫిన్ కూడా చేసేవాళ్ళు. ఏ రోజు పూజ చేయకుండా ఏ రోజు షూటింగ్ మొదలుపెట్టలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టెక్నీషియన్స్ అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళు కాకుండా రాని వాళ్ళందరికీ కూడా, మా అసిస్టెంట్ డైరెక్టర్స్ కాడి నుంచి బాయ్స్ కాడి నుంచి అందరికీ గోవిందుడి తరపున నా ఆశీర్వాదాలు. వాళ్ళందరూ సమిష్టి కృషే ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం. ఇందాక మీరు ఒక మాట అన్నారు, గుండెల్లో పెట్టుకుని భక్తి భావన, ఈ కార్డు గుండెల్లో పెట్టుకుని అంటే అది కేవలం బాధ్యత కాదు, భక్తి భావన కూడా గుండెల్లో పెట్టుకుని ఐడి కార్డు మెడలో వేసుకోవడం ఇస్ నాట్ జస్ట్ ఒక డైరెక్టర్ అని మీరు పోస్ట్ అక్కర్లేదు, చెప్పక్కర్లేదు, అయినా కూడా మీరు కూడా ఐడి కార్డు వేసుకున్నారు. ఒకవేళ మిస్ అయినా కూడా ఎవరో తీసుకుని వేసుకున్నాడు. మరి యాక్టర్లని దాని నుంచి తప్పించారు కదండి. మేము ఐడి కార్డ్ వేసుకుని యాక్టింగ్ చేయలేము కదా. ఫస్ట్ రెండు విషయాలు ఝాన్సీ, ఏ విషయం జరగాలన్నా నా నమ్మకం అంటే అందరికీ అది ఉంటుంది, ఇండైరెక్ట్గా ఉంటుంది, చెప్పుకోలేరు. బట్ ఈ సమయం దిస్ ఈజ్ డ్యూటీ ఆఫ్ డైరెక్టర్గా నా డ్యూటీ ఏంటంటే ఇవన్నీ ఎందుకు జరిగినాయి అని చెప్పడం. అసలు దేవుడు ఎప్పుడు ఏదనుకుంటే అదే జరుగుతుంది. కరెక్ట్. ఈ పిక్చర్ స్టార్ట్ అవడానికి ప్రధాన కారణం నిర్మాత మహేష్ రెడ్డి గారి సంకల్పం అన్నమాట. ఆయన సంకల్పం ఎంత గొప్పదంటే, ఆయనకి సినిమా వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు, నాకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. సాయి భక్తుడు, అన్ని దేవతలకు తెలిసిన పర్టికులర్గా సాయిబాబా అంటే బాగా ఇష్టం. ఫస్ట్ పిక్చర్ మాతో షిరిడి సాయి చేశారు. నాగార్జునకి నాకు చాలా కుటుంబంలాగా అయిపోయాం. ఆ తర్వాత సార్ మనకు డబ్బులతో పని లేదు, ఏం పని లేదు, మళ్ళీ మంచి దేవుడిది ఏదైనా ఉంటే సేమ్ కాంబినేషన్, మనం వేరే వాళ్ళు అవసరం లేదు, మీరు నాగార్జున సేమ్ టీం కలిసి ఒకటి ఎప్పుడైనా ఆలోచించండి, దానికి టైం లిమిట్ లేదు, మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు కవర్ చేయండి, మనం చరిత్రలో నిలిచిపోయే సినిమా తీయాలంతే అని చెప్పాడు. మహేష్, వాళ్ళ సినిమా ఇలా రావడానికి కారణం నీ సంకల్పం. నీ సంకల్పం అంత స్ట్రాంగ్గా ఉండబట్టే జరిగింది. నెక్స్ట్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే,
నాగార్జున నేను ఎక్కువ పొగడకూడదు, ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో నన్ను పెద్దగా చూసుకుంటారు, నాకన్నా చిన్నవాళ్ళని ఎక్కువ పొగడకూడదు. నేను బిజినెస్గా చూస్తే సోగ్గాడే చిన్న ఆయన హిట్ సామాన్య హిట్ కాదు. ఆ హిట్ తర్వాత వాళ్ళు తలుచుకుంటే బంగారు రాజు అని టైటిల్ కూడా పెట్టుకున్నారు. రెండో సినిమాగా చేసుకోవచ్చు, డబ్బులే ప్రధానంగా అనుకుంటే. అది కాకుండా ఇది ప్రయారిటీ చేశాడంటేనే, అంటే తనకి అన్నమయ్య కాడి నుంచి దేవుడి మీద భక్తి ఉండటం, రెగ్యులర్గా వెళ్ళటం అవి వేరు, స్క్రిప్ట్ మీద ఒక నమ్మకం. మరి తను ఎందుకు అందరూ అంటారు కదా, నాగార్జున డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటాడు, బట్ దట్ ఈజ్ నాట్ ది కరెక్ట్ టైం. ఇది సోగ్గాడే చిన్న అయిన తర్వాత డైరెక్టర్ గారు మహేష్ ఇంకోటి చేసిన తర్వాత చేద్దాం అన్నప్పుడు మేము ఓకే అని వెళ్ళాం. అయినా సరే ఇట్ ఈజ్ ఓన్లీ అతని మైండ్లో అది దేవుడు ఆదేశించాడో ఎవరు ఆదేశించాడో అతను ఒప్పుకో. సో ఇది ఈ సంకల్పమే అలా నడిపించిందేమోనండి, వారి మనసులోకి రావడానికి ఆ సంకల్పం నాగార్జున గారిని కదిలించి ఉండొచ్చు, మీకు ఈ కథని అనుకోవడానికి సంకల్పం అదే సంకల్పం కదిలించి ఉండొచ్చు. అంతే కనుక ఈ లింక్ అంతా కేవలం ఆయన పెట్టిన లింకే తప్ప, వెంకటేశ్వర స్వామి పెట్టిన లింకే తప్ప అనుకుంటే అయ్యేది కాదన్నమాట. కనుక వాళ్ళిద్దరు ఫస్ట్ నా కృతజ్ఞతలు. దానికి తోడు ముఖ్యంగా బారావు గారి గురించి చెప్పాలి. బారావు గారు అంటే నేను ఏ ఊరు వెళ్ళినా, అన్నమయ్య కాడి నుంచి ఏ ఊరు వెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా, ఏ సినిమా తీస్తున్నా ఫస్ట్ బారావు గారు డేట్ తీసుకునే ప్రోగ్రాం పెట్టుకుంటాను. కారులో ఎక్కన కాంచి ఆయన వెనక కూర్చోబెట్టుకుంటాను, మొదలు పెట్టండి, ఏదో దేవుడి గురించి మొదలు పెట్టండి. సో అలా ప్రవచనాలు చెప్పుకుంటూ బయలుదేరేవారు అనమాట. అలా ఇది అన్నమయ్య అయిన తర్వాత, రామదాస్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఎప్పుడు వస్తుందో ఏమిటో మనకు రెడీగా ఉంటాం మంచిదని. అప్పుడప్పుడు ఒక్కొక్క ప్రయాణంలో కొన్ని ఎపిసోడ్స్ అనుకుంటూ దగ్గర 5-6 ఏళ్ళు పట్టింది ఈ కథకి. పెట్టి వన్స్ వాళ్ళు ఓకే అన్న తర్వాత అసలు రంగంలో దిగాడు. నేను క్వశ్చన్ అడుగుతానండి, ఈ కథ అసలు అనుకోవటానికి 5 yearsలో వాట్ వాజ్ ద అట్రాక్షన్ పాయింట్? కదా అసలు మనకి ఎవరికి తెలియదు. అనుకుంటూ ఉండేవాడిని, ఎందుకంటే కథగా చూస్తే, చరిత్రగా చూస్తే చిన్నది, అట్రాక్షన్ పాయింట్ ఏదో ఉండాలి కదండి. ఏ భక్తుడు కథ చూసినా ఎప్పుడు అన్నమయ్య కూడా స్కూల్ బుక్స్లో ఉంటుంది అన్నమయ్య గురించి. అది 2 పేజీల కథ ఉంటుంది, కథ కూడా తక్కువే. అంతే, కథ కూడా తక్కువేనండి. కథ కూడా తక్కువే, కానీ డెప్త్లోకి వెళ్తే కానీ దాన్ని కొంచెం ఇమాజిన్ చేసుకోవాలి. ఇమాజిన్ చేసుకుని మళ్ళీ అన్నమయ్య కన్నా మంచి సినిమా తీయాలంటే చాలా కష్టం. వెంకటేశ్వర మీద, అవును, ఇంకో భక్తుడి మీద చేసినప్పుడు కవి గారు సజెస్ట్ చేశారు. హాతీరామ్ బావాజీ అని మహాభక్తుడు ఉన్నారండి, అది కనుక మనం చేయగలిగితే అన్ని భాషల వాళ్ళకి కూడా బాగుంటుంది. ఎందుకంటే అతను రాజస్థాన్ నుంచి వచ్చాడు, డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి చరిత్రలో, కానీ అన్ని భాషల్లో వాళ్ళకి కూడా బాలాజీ చాలా పాపులర్ కనుక నార్త్ ఇండియా అంతా బాలాజీ అనిపిస్తారు కదా. సరే ఎప్పుడోసారి నాగార్జున ఒప్పుకోకపోతాడా, మనం రెడీగా ఉంటాం, మంచిదని. సరే ఆయన అప్పుడు కొంచెం చెప్పడం, చెప్పిన తర్వాత కథ రెడీ అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఒక సంభాషణ జరిగింది, అది వాళ్ళే చెబుతారు. ఓ కథలో మీరు ఏమైనా డౌట్లు అడిగారా? చాలా అడుగుతా ఉంటాయి, మా ఇద్దరికి చాలా జరుగుతూ ఉంటాయి. మీరెందుకు ఒప్పుకున్నారు? ఆఫ్టర్ అన్నమయ్య, రామదాస్, షిరిడి సాయి మళ్ళీ టైప్ కాస్ట్ అవుతానని అనుకోలేదా? టైప్ కాస్ట్ అయ్యి ఆల్మోస్ట్ 20 years, అన్నమయ్య జరిగి 20 సంవత్సరాలు అవుతుంది, 2 decades. సో టైప్ కాస్ట్ అయ్యే ఇదే లేదు, బట్ ఆ ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే నేను తప్పితే ఎవరు చేయట్లేదు, డైరెక్టర్ గారు తప్పితే ఇదే కాంబినేషన్ మేమిద్దరమే చేస్తున్నాం. సో అదేదో 7 ఏళ్లకు ఒకసారి అన్నట్టు పెట్టుకుని చేసుకుంటూ వచ్చాం. నాకు ఈ కథ డైరెక్టర్ గారు ఒకసారి వినమని రావేంద్ర గారు అడిగినప్పుడు, నాకు అన్నమయ్య కన్నా ఏం గొప్పది కథ తీస్తారు వీళ్ళు, ఏం చెప్తారు, అన్నమయ్య క్లైమాక్స్ కన్నా ఏం చేస్తారు అని. దీంతో నెగిటివ్. సరే పెద్ద ఆయన అడిగారు, బారో గారు చెప్తున్నారు, బారో గారు కథ చాలా బాగా చెప్తారు, 2 hours చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఆయన కేకలేసి ఐఏసి ఈఏసి చాలా బాగా చెప్తారు. నాకు ఆయన కథ చెప్పినప్పుడు అది చాలా ఇంట్రెస్టింగ్, ఏ కథ చెప్పినా చాలా బాగా చెప్తారు ఆయన కథ, అంటే ఎమోషన్తో చెప్తారు, విందాము అని చెప్పి ఆ దీంతోనే వెళ్ళాను. వెళ్తే ఇట్ వాజ్
ఐ థింక్ ఆల్మోస్ట్ సెకండ్సే 2-3 సెకండ్స్లో ఐ సెట్ చేసేద్దామండి ఈ కథ అని. అంటే అంత బాగుంది. ఇది 2 గంటల తర్వాత కాదు, 2 సెకండ్ల తర్వాత. అంటే లేదు 2 గంటలు కథ చెప్పిన తర్వాత విదిన్ 2 సెకండ్స్ ఇమీడియట్లీ చేద్దామండి ఈ కథ బాగుందండి. మై ఫీలింగ్ ఇస్ అన్నమయ్యలో క్లైమాక్స్ లాస్ట్ 10 minutes ఏ భక్తుడైనా భగవంతుడిని చేరుకోవాలి, భగవంతుడిని ఒకసారి చూడాలి నా లైఫ్లో అని ఉంటుంది. అది జరిగింది అన్నమయ్యలో. లాస్ట్ ఆయన ఎక్స్పెక్ట్ కూడా చేయడు. అలా కింద పడిపోతున్నప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామి వచ్చి ఆయన పట్టుకుంటాడు. బట్ ఈ కథలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒక ఫ్రెండ్ లాగా పాచికలాడుకోవటం, జోకులు వేసుకోవడం, అండ్ లాస్ట్లో క్లైమాక్స్లో అసలు ఇక అన్నమయ్యలో కన్నా వాట్ ఎల్స్ కెన్ గాడ్ డూ టు యూ, ఐ మీన్ ఆఫ్టర్ అదర్ దెన్ బ్లెస్సింగ్ అండ్ హగ్గింగ్ యూ. బట్ ఈ సినిమాలో అంతకన్నా ఎక్కువ చేస్తాడు ఇతని కోసం. అదేమిటో చూడాలి. దట్ ఈస్ వాట్ అట్రాక్టెడ్ మీ. అండ్ అంటే ఇక అల్టిమేట్ ఫైనల్గా అంతకన్నా ఒక భక్తుడికిను భగవంతుడికి మధ్యన రిలేషన్షిప్ ఉండదు. అంతకన్నా ఈ సినిమాలో ఉన్న ఇంతకన్నా ఉండదు. అంటే ఫర్ మీ నేను ఎప్పుడు నేను మొన్న స్టేజ్ మీద కూడా ఆయన వెంకటేశ్వర స్వామి నా ఫ్రెండ్ అన్నాను. ఇప్పుడు వెన్ దెర్ ఇస్ అ క్లోజ్ ఫ్రెండ్, బాగా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు మనసులో ఏమి దాచుకోం, చెప్పేస్తాం. దేవుడితో కూడా రిలేషన్షిప్ అదే కదా, ఏమీ దాచుకోలేము. మన మనసులో ఏముందో మనం చెప్పపోయినా నీకు తెలుస్తుంది. సో దట్ ఈస్ ద రిలేషన్షిప్ దీంట్లో క్రియేట్ చేశారు. ఇట్ ఈస్ నాట్ ఆయనకి వెళ్ళి దండం పెట్టాలి ఆయన అని కాదు. ఒక ఫ్రెండ్, నో జడ్జ్మెంట్స్. ఇప్పుడు జనరల్గా ఇంకో ఫ్రెండ్స్ అది ఉంటే నాగార్జున ఇటువంటి వాడు కొంచెం కోపం ఎక్కువ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఏం పెద్ద ఆలోచించాడు అని జడ్జ్మెంట్ ఉంటుంది. బట్ బిట్వీన్ క్లోజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారు ఒకళ్ళనొకళ్ళు. దట్ ఈస్ వాట్ ఐ మెంట్ బై ఎ ఫ్రెండ్. సో దిస్ ఈస్ వాట్ అట్రాక్టెడ్. మహేష్ గారు, అసలు ఈ సంకల్పం మీది అని రాఘవేంద్రరావు గారు చెప్పినట్టు మీకు భక్తి ఒకవైపు ఉండి షిరిడి సాయి వరకు తీసుకురాగలిగిందండి. అక్కడి నుంచి నేను ఇంకొకటి చేద్దాం అనే సంకల్పం ఏమిటి? అది ఈ ఓం నమో వెంకటేశాయగా ఇదే కథ చేయాలనో లేకపోతే ఇలాంటి వెంకటేశ్వర స్వామి కథ చేయాలనో ముందు నుంచి ఆలోచన ఉందండి? ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా అమ్మ నాకు షిరిడి సాయి గురువు. ఆయన సినిమా తీసినప్పుడు రాఘవేంద్రరావు గారు ఒప్పుకోవటం, నాగార్జున గారు ఒప్పుకోవటం, ఆ సినిమా తర్వాత నాకు మంచి మిత్రుల్ని, మంచి ఫ్యామిలీ మెంబర్స్ని ఇచ్చారు. బాబా రాఘవేంద్ర గారు, నాగార్జున గారు ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఈరోజు ఆ సినిమా తర్వాత దాని తర్వాత ఒక ఫీలింగ్ ఉంది. ఎందుకంటే మాకు కులదైవం వెంకటేశ్వర స్వామి. నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం అక్కడికి ఒకసారి కానీ 2 సార్లు కానీ పోతాము. సో నాకు మైండ్లో ఉంది ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి మీద ఒక కథ తీయాలని. బట్ రాఘవేంద్ర గారితో ఎప్పుడు ఏంటంటే ఒక అసోసియేషను, రాఘవేంద్ర గారితో నాగార్జున గారితో ఇంకో సినిమా తీయాలి. పోయినప్పుడల్లా సార్ ఎప్పుడైనా మంచి అవకాశం ఉంటే దేవుడి సినిమా నా కోసం మీరు చేయండి అని చెప్పి. సో సడన్గా సార్ పిలవడం జరిగింది. ఓం నమో వెంకటేశ ఇట్లుంది అనుకుంటున్నామని. కానీ నేను ఇమీడియట్గా మీరు ఎప్పుడైనా మొదలు పెట్టండి సార్, మంచిది. కాకపోతే మన కాంబినేషన్ నాగార్జున గారు ఉండాలి ఈ సినిమాలో అని చెప్పి ఆయన తప్పితే ఇంకెవరు చేయరు మహేష్, మనకు ఆయనేను అదే కాంబినేషను. కీరవాణి గారు, ఇటు భారవి గారు కథ రాస్తున్నారు, గోపాల్ రెడ్డి గారు ఉంటారు. అంటే ఆ కాంబినేషన్ ఇదంతా ఎట్లుంటుందంటే ఫ్యామిలీ లాగా. నేను షూటింగ్ కూడా 2 సార్లు పోయింటానమ్మా. మొత్తం డైరెక్షన్ ఆయన చూసుకున్నారు. ఆయనకి ఐడి కార్డు ఇవ్వలేదా సార్? ప్రొడ్యూసర్ అంటే నాగార్జున గారు దీనికి ఆయన దగ్గరుండి ఇదే చేసి ఈవెన్ ప్రమోషన్స్ కూడా చెప్తున్నాను. రాత్రి 1 o'clock దాకా వాళ్ళకు ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock ఆయన ఉన్నారు ఇక్కడ. సో సొంత సినిమా లాగా, అంటే ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ. ఇంపార్టెంట్. అన్నిటికంటే ముఖ్యమా ఈ సినిమా మేము తీయాలి ప్రాసెస్లో ఒక పద్ధతిగా ప్రతి షూటింగ్ రోజు ఒక స్వామి ఫోటో, పూజ, అందరూ నామాలు, డిసిప్లైన్ అందరు పద్ధతిగా చేసి అందరికీ ఒకటే ఇంటెన్షన్ ఏంటంటే ఈ సినిమా చూసి ఎంతమంది తిరుపతికి పోతారు కొత్త వాళ్ళు, న్యూ జనరేషన్ కానీ స్వామి గురించి తెలియని వాళ్ళు, అక్కడ జరిగే పూజలు. ఈరోజు వెన్నదీపం అని సింపుల్, మనం అందరం పోతాం. వెన్నదీపం ఎందుకు పెడతారో మనకు తెలియదు. డైరెక్టర్ గారు దాని గురించి తెలిపారు. వెన్నదీపం అంటే ఏంటి, తోమాల సేవ అంటే ఏంటి, ఇట్లాంటివన్నీ కొత్తవి. మా అందరి ఇంటెన్షన్ కొత్త భక్తులు. అప్పుడు అన్నమయ్య సినిమా చేసినప్పుడు తిరుపతి క్రౌడ్ పెరిగారంట. అది నేను ఎక్కడ చదివాను. నేను అది నాకు యాక్చువల్ తెలియదు. సార్కే ఇప్పుడు ట్రస్ట్ మెంబర్ ఆయన సార్కే చెప్పాలి. ఈ సినిమా తర్వాత కూడా అదే జరుగుతుందని అనుకుంటున్నాము. అందరు ఆశీర్వాదం. వచ్చిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ వచ్చేటట్టు చేసే కొన్ని కొత్త విషయాలు ఇప్పుడు అందరికీ ఈ జనరేషన్ వాళ్ళకి
చాలా మందికి ఏంటంటే అక్కడికి వెళ్తే కోరికలు తీరతాయి, తీరుతాయని. ముక్కు చెల్లించుంటే. అలా కాకుండా ఒక పాపులర్ క్యారెక్టర్ ద్వారా అతిరామ్ బావాజీ అనే అతను ఒక తిరుపతి రూపురేఖలే మార్చిన వ్యక్తి అన్నమాట. ఇంతకుముందు తెలియని విషయాలు జనరల్గా ఇప్పుడు వెళ్ళేవాళ్ళు కూడా తెలియని విషయాలని, కొత్త విషయాలు చెప్పడానికి అవకాశం ఉంది ఈ సబ్జెక్ట్లో. అది ఇప్పుడు రివీల్ చేయడం సినిమాలో తెలుస్తుంది. అది ఓకే, ఆ కొత్త విషయాల కోసం మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. అది మెయిన్ అట్రాక్షన్ ఇందులో. అసలు కలియుగ వైకుంఠం ఎందుకయింది? వైకుంఠాన్ని మించుతూ ఉండదు. కలియుగ వైకుంఠం అని తిరుపతిని ఎందుకు పిలుస్తారు? ఇటువంటివన్నీ కవి గారు నాకేం చేస్తారో తెలియదు, కలియుగ వైకుంఠం అనే దానికి ఎందుకు వచ్చింది అనేది ఒక ఎపిసోడ్ పెట్టాలి మనం. మీరు ఎట్లా పెడతారు నాకు తెలియదు. నాకు ఏంటంటే మేలస్థాయింది కావాల్సింది ఏంటో మనం తెలుసుకోవటం, దానికి అద్భుతమైన ట్రీట్మెంటు, అది ఈ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ద్వారా చెప్పించటం. ఇవన్నీ ఏంటంటే ఆతిరామ్ బావాజీలో ఉన్న గ్రేట్నెస్ చెబుతూ కొన్ని తిరుమల విశేషాలని ఆయన ద్వారా చెప్పించటం అన్నమాట, క్యారెక్టర్ ద్వారా. అది బాగా ఇందులో ప్లస్ ఎక్స్ట్రా పాయింట్ అన్నమయ్య కన్నా దీనికన్నా కూడా. ఇప్పుడు దానికి మెయిన్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ ఒక పీరియడ్ సినిమా తీయాలంటే రెగ్యులర్ సినిమా వేరును, పీరియడ్ సినిమా తీయాలంటే కెమెరామ్యాను, ఆర్ట్ డైరెక్టరు మెయిన్. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల ఇప్పుడు మనం చూస్తున్న తిరుపతి వేరు, ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగింది. దానికని ఫస్ట్ ముందు ఈ తిరుపతిలో కొండ మీద పర్మిషన్ ఇవ్వరు కనుక ఆ రోజుల్లో ఇచ్చినా కూడా ఆ రోజుల్లో తిరుపతి లాగా ఉండదు కదా. గోపాల్ రెడ్డి నువ్వు చెప్పాలి, ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగావు, ఎన్ని కొండలు తిరిగావు నువ్వు చెప్పు. అవును, అసలు పీరియడ్ ఫిల్మ్ తీయడం అనేది ఒక పెద్ద బాధ్యత మనందరి మీద. అది రీసెర్చ్ పూర్తయిన తర్వాత మనం టెక్నికల్ గా దాన్ని రీప్రొడ్యూస్ చేయాలంటే పెద్ద బాధ్యత గోపాల్ రెడ్డి గారి మీదే ఉంది. ఏం కొండలు తిరిగారు డైరెక్టర్ గారు చెప్పినట్టుగా? నా కెరియర్ లో ఇన్ని లొకేషన్స్ నేను ఎప్పుడు తిరగలేదు. ఆల్మోస్ట్ తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, చాలా లొకేషన్. మౌంట్ అబుకు కూడా వెళ్ళినట్టున్నారు. మౌంట్ అబు, రాజస్థాన్. ఈ శేషాచల కొండల్లాగా ఎక్కడున్నాయని వెతికారా అండి? కొంచెం దగ్గరలో మ్యాచింగ్ ఉండాలి. అప్పుడు ఇంకొంచెం గ్రీన్ ఎక్కువ ఉంటుందిగా, అప్పుడు ఫ్రెష్ కదా. ఇప్పుడంటే హ్యాబిటేషన్ పెరిగిపోయి కొంచెం గ్రీన్ తగ్గి ఉంటుంది. సో దానికోసం వెళ్ళేవాడు తీసుకొచ్చేవాడు నేను చూసి కాదు ఇంకా అది ఇంకా అంటే ఎంత తిప్పామో చెప్పలేము. 3 months కేవలం లొకేషన్ కోసం. మొత్తానికి ఎక్కడ సెటిల్ చేసుకున్నారండి? ఫైనల్ గా మహారాష్ట్ర, చిక్మంగళూరులో కొంత, చిక్మంగళూరు కొంత, మహాబలేశ్వర్ కొండలు చాలా దగ్గరగా ఉంటాయి. అవును, మనకి స్ట్రక్చర్ కానీ రౌండెడ్నెస్ కానీ కూడా వెంకటేశ్వర స్వామి ఆపి వీళ్ళతో చేయించాడు. వర్షం వస్తుంది చేయకపోతే రైనీ సీజన్ వచ్చేస్తుంది అనేటప్పటికి, ఆ ప్రెషర్ వచ్చేటప్పటికి ఇప్పుడు సాటిస్ఫై అవుతాము, లేకపోతే వేట కొనసాగేదన్నమాట. తర్వాత నెక్స్ట్ ఆర్ట్ డైరెక్టర్ ఎవరు పెట్టాలి అంటే, ఇప్పుడున్న గుడి లాగా బంగారు కిరణ్ రామరాజ్యం కూడా చేశాడు ఫిలిం సిటీలో. ఇట్స్ సో హ్యాండ్ కొన్ని భగవంతుడే లింక్ చేస్తానంటే, నువ్వు ఎక్కడ అంటే ఎస్వి యూనివర్సిటీ తిరుపతి, ఎక్కడ నువ్వు? టెంపుల్ ఆర్కిటెక్చర్ చేశాను సార్, సౌత్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ చేశాను. టెంపుల్ ఆర్కిటెక్చర్ చేశాను సార్. నీకు సౌందర్యలహరి సెట్ చేసేటప్పుడు పరిచయం. కిరణ్ రామరాజ్యం టచ్ ఉంది కదా అని పిలిచాను తప్ప టెంపుల్ ఆర్కిటెక్చర్ చేశాడనే విషయం వచ్చిన తర్వాత. సో కిరణ్ గారు, ఇది ఒక అదృష్టంగా మిమ్మల్ని వరించిందని నేను అనుకుంటున్నాను. మీరు ఎలా అనుకుంటున్నారు? అని దానికి ఎంత రీసెర్చ్ చేయాల్సి వచ్చింది? మొదటిగా ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, దాన్ని ప్రోత్సహించిన హీరో గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఇలాంటి అద్భుతమైన సినిమాలో అవకాశం రావడం అంటే చాలా అరుదండి. అదేదో పూర్వజీవన సుకృతం వచ్చింది. మిగిలిన సినిమాలు చేయటం వేరు, ఇలాంటి పెద్ద టెక్నీషియన్స్తో సినిమా చేయటం వేరు. దీనికి సంబంధించి ఫస్ట్ డైరెక్టర్ గారు సబ్జెక్ట్ చెప్పారండి. దానికి సంబంధించి మనం ఏం సెట్ వేద్దాము ఏంటంటే డీటెయిలింగ్ చెప్పారు. ఫస్ట్ టెంపుల్ సెట్ అనుకున్నాం, గర్భగుడి, తర్వాత బయట గోపురము, దాని ప్రాకార మండపం, కోనేరు, ఇవన్నీ వచ్చేటట్టుగా సెట్ అనుకున్నాం. మళ్ళీ సెట్ కన్నా ఆల్టర్నేట్ ఏదన్నా కంచి, తర్వాత ఇలాంటి టెంపుల్స్ అన్ని చాలా ప్లేసులు తిరిగాం, అక్కడ చేద్దామని.
ఫైనల్గా ఒకటి సెంజీ అనుకున్నాను, అది కూడా బట్ ఇంత రిలేటెడ్ ఇంత క్లియర్గా లేదు, బట్ ఆల్మోస్ట్ నియరెస్ట్గా ఉందండి. సో అది అనుకుని మళ్ళీ దాంట్లో అంత వర్క్ కరెక్ట్గా రాదని చెప్పేసి ఇక్కడ తిరుమలది ఇంటీరియర్ అయితే ఎటు మనం అన్నపూర్ణ స్టూడియోలో చేసామండి. తిరుమల రిప్లికా ఏదైతే ఉంటుందో అది యాజ్ ఇట్ ఈజ్గా ఫస్ట్ ఒక మినియేచర్ చేసి సార్కి చూపించాము. దాంట్లో ఎంతవరకు అయితే అవసరం ఉంటుందో ఒరిజినల్గా టెంపుల్ వచ్చేసి 110 feet by 70 ఉంటుంది. సో దీంట్లో వర్కింగ్ ఏరియాస్ వచ్చేసి ఓన్లీ గర్భగుడి, బయట వచ్చేసి అన్నదానం లేవండి, ఈ 2 ప్లేస్లే ఉంటాయి. సో మధ్యలో డోర్ ఏరియాస్ని కొంచెం తగ్గించి రిమైనింగ్ ఈ 2 పార్ట్లు కెమెరాకి సంబంధించి వర్కింగ్ ఏరియాస్ ఎక్కువ ఉంచడం కోసం ఒరిజినల్ కన్నా కొంత ఎక్స్ట్రా స్పేస్ ఉంటుంది. కానీ 500 సంవత్సరాల క్రితం ఉన్న టెంపుల్ కి ఇప్పుడున్న టెంపుల్ కి మార్పు ఉంది. మరి దానికి ఎలాంటి రీసెర్చ్ చేశారు? నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడున్న టెంపుల్ని చూడలేము. అక్కడున్న స్ట్రక్చర్స్, వైర్స్, గ్రిల్లు, బికాస్ సెక్యూరిటీ కోసం ఎయిర్ కండిషనింగ్ డక్ట్స్ వేసేసి అవన్నీ వేసి. బట్ ఇక్కడ యాక్చువల్గా ఈవెన్ ఇప్పుడు రేపు సినిమా చూసే వాళ్ళకు కూడా ఇది ఒరిజినల్ టెంపుల్, ఇది కార్వింగ్స్ ఇలా ఉన్నాయి, అంత డీటెయిలింగ్గా చేశారు. దిస్ ఈస్ ద ఒరిజినల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో ఆ పీరియడ్ అది అందరికీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ ఈ సినిమా కథ జరిగి 500-600 ఏళ్ళు అండి. సో అప్పటికి ఆ గుడి ఎలా ఉందో అలాంటి స్ట్రక్చర్ ని మీరు చేయడం జరిగింది. అంటే ఆయన కోసం స్వామివారి కోసం కట్టిన ఒరిజినల్ గుడిది ఇప్పుడు మారిపోయింది. కరెక్ట్ గా చెప్పాలి. అంటే బ్రాస్, గోల్డ్ ఇవన్నీ లేవండి, ఒరిజినల్ స్టోన్స్, గ్రౌండ్ అంతా సాబా స్టోన్ ఎలా ఉండేది. అలాగే బయట ఎక్స్టీరియర్స్ అవి కూడా అంత గ్రేనే ఉండేది, మల్టీ కలర్ అనేది అసలు టెంపుల్లో అప్పుడు లేదు. ఇది మొత్తం ఇప్పుడు చూస్తున్న ఇంత డెవలప్మెంట్ ఒకేసారి జరగలేదు. రాజులు పరిపాలించే పీరియడ్ని బట్టి ఒక్కొక్క టైంలో అలా డెవలప్ అవ్వకుండా రాయల కాలంలో ఒక రకంగా. అవును, దానికి సంబంధించి ఒక మినియేచర్ చేసి సార్ చూపించితే దాంట్లో ఎంతవరకు కోనేరు ఒకటి సీజీకి వెళ్ళామండి, రిమైనింగ్ అంతా అప్పుడు కాలంలో ఉన్నాయన్నీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని అక్కడ కొన్ని కాలేజెస్, టీటీడీ లైబ్రరీ, ప్లస్ అక్కడ మఠాధిపతులను కలిసాం, ఆదిరంబాబు గారికి సంబంధించి వీటన్నిటికీ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని చేసిన తర్వాత సార్ ఎంతవరకు అవసరమో అంతవరకు చెప్తే దాని వరకు. నాటి మహాకవి భారవి అయితే మన కాలంలో సమకాలిక భారవి గారు మహాకవి మన ముందున్నారు. కవి అని పిలుస్తారు భారవి గారిని రాఘవేంద్రరావు గారు. ఈ కథ దాదాపు 5 సంవత్సరాలు ట్రావెల్లో విన్నారని అన్నారు. ఒక చిన్న పాయింట్ని నాగార్జున గారు చెప్పినట్టుగా ఎలా అండి ఒక కథగా మార్చడానికి ఏం ప్రేరేపించింది? అది కూడా సంకల్ప బలమేనంటారా? దీని ముఖ్య కారణం నేను చాలా ఎక్కువగా అభిమానించే నాగార్జున గారు. ఆయన సినిమాలు నాకు చాలా ఇష్టం. నేను చూడని సినిమా ఒకటి కూడా ఉండదు ఆయనవి. అన్నమయ్యతో అనుబంధం ఏర్పడ్డ తర్వాత నా జీవితంలో నాకు ఒక ఆస్కార్ అవార్డు వచ్చినా కూడా అంత సంతోషం కాని, అంత సంతోషపడనివి 2 గౌరవాలు నాకు దొరికాయి. ఒకటి, నాగార్జున గారు ఎప్పుడు మిమ్మల్ని చూసినా హగ్ చేసుకోవాలనిపిస్తుంది అన్నారు ఒకసారి. ఇప్పుడు తలుచుకున్న కళ్ళల్లో నీళ్ళు వచ్చేంత ఆనందం అవుతుంది. ఆ తర్వాత అన్నమయ్య చూసిన తర్వాత, ఇది నాగార్జున గారికి కూడా నేను ఏ సభలో చెప్పలేదు ఇంకా, నాగేశ్వరరావు గారు అంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం. అన్నమయ్య చూసిన తర్వాత ఆయన నన్ను హగ్ చేసుకొని, నాగార్జున నా కొడుకే అని నువ్వు ప్రూవ్ చేసావు అన్నారు ఆర్టిస్ట్గా. ఈ 2 మత్తు నాకు ఎక్కిపోయి, ఈ 2 మత్తులు దిగని మత్తులు ఇవి. ఈ మత్తు కావాలంటే మళ్ళీ దీన్ని మించిన మత్తు ఏదో కావాలి, అంటే మళ్ళీ నా హీరోని మళ్ళీ నేను ఒప్పించాలి. నిరంతరం ఇదే ధ్యాస ఉంటుంది. ఇది వేరే కొడుకోడు 23 సంవత్సరాల నుంచి నేను డైరెక్టర్ గారికి తప్ప వేరే ఎవరికి పనిచేయలేదు, ఎవరికి పనిచేయలేదు. ఇంకో 2 ఏళ్ళు అయితే 25 ఏళ్ళు అవుతాయి. సిల్వర్ చూపి అంతేనా? అంతేనా అనిపించిందేమో. సో మళ్ళీ నా హీరోని నా మనిషి భారతి అని ఆయనతో అనిపించుకోవాలి. ఎలాగా? సో కవి గారు కసిగా రాసినటువంటిది దీని మీద నిరంతరం చేసి, కానీ అంత కనపడేంత సాఫ్ట్ కాదు. కథలు విని జడ్జిమెంట్ ఇచ్చే విషయంలో లేదు, అది అవసరం కదండి. నవ్వంత మధురంగా ఉండదు అప్పుడు ప్రవర్తన. అంటే అసలు లుక్ ఇచ్చి అలా కూర్చున్నారంటే, అసలు ఫస్ట్ ఈ కథ మేము వెళ్ళగానే ఇంకొక భక్తుడి కథ బాబు, ఏ దేవుడు ఈసారి ఆయన అడిగినప్పుడు మళ్ళీ వెంకటేశ్వర అయితే చేయదు ఇమీడియట్ గా. ఇదే నా సంవాదం వినను అసలు.
అన్నమయ్య కంటే గొప్ప కథ, అన్నమయ్య కంటే గొప్ప క్లైమాక్స్ ఏముంటుంది? పైగా ఒకసారి వెంకటేశ్వర స్వామితో అనుబంధం నాకు చాలా అనిపించేంత అనుబంధం కలిగింది దాంతో. ఇంకేముంటుంది దీంట్లో మళ్ళీ? అసలు నేను డైరెక్ట్ కానీ ఒక 10 నిమిషాలు అవకాశం ఇస్తే చెప్తాం. ముందు క్లైమాక్స్ చెప్పండి. ఎందుకంటే అన్నమయ్య క్లైమాక్స్ మ్యాచ్ చేయలేము అనేది నిర్ధారణ. నిజమే కూడా. నిజమే సార్, నిజమే. ఛాలెంజ్. ఇప్పుడమ్మా తిరుపతికి పోతే ఆయన ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తారు నాగార్జున. ఆ స్వాములు ప్రసాదాలు పెట్టడం కానీ అన్నీ అన్నమయ్య అంటే వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్. నాగార్జున గారికి ఎప్పుడు మైండ్లో ఏముంటుందంటే ఆ గౌరవం మళ్ళీ అదే నిలబడాలి కదా, మళ్ళీ వెంకటేశ్వర స్వామికి ఇంకా అంతకంటే ఏముంటుంది? గుళ్ళో పోతే ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటారు. ఎప్పుడు పోయినా తిరుపతికి మేము పోతాం కదా, ఫ్యామిలీ మెంబర్ లాగే స్వాములందరూ రావడం, పక్కన కూర్చోవడం, అది పెట్టడం ఇది పెట్టడం, వాళ్ళు ట్రీట్ దట్ ఈజ్ పార్ట్ ఆఫ్ గుడి, పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ, వెంకటేశ్వర స్వామి ఫ్యామిలీ. అయితే దానికి ఒక చిన్న గ్రౌండ్ వర్క్ కూడా చేసాం. అది బాబుకు తెలుసో తెలియదు. ముందు గోపాల్ రెడ్డి గారికి కథ చెప్పి, కరుకు మనిషి కళ్ళల్లో నీళ్లు ఉంటాయని ఎవరికి తెలియదు, అసలు కళ్ళలో నీళ్ళు వచ్చాయి క్లైమాక్స్ విని గోపాల్ రెడ్డి గారికి. ఇది మనం హీరో గారు అంటే వినడానికే సిద్ధంగా ఉండరు అని మాకు తెలుసండి. అది ట్యూన్ అయిపోయాం టోటల్గా. ఆయన వినేలా చేయాలంటే ఆయన అప్పుడప్పుడు ఆయన మంచి మూడ్లో ఉన్నప్పుడు బాబు కథ నన్ను క్లైమాక్స్ ఏంటి అందుకు మీరు ముందు క్లైమాక్స్ ఏంటని అడిగారా? ఓకే. అంటే చెప్పడం మొదలుపెట్టిన ఒక 15-20 నిమిషాలకే ఆయన ఈ క్యారెక్టర్ ఈ సినిమా చేస్తారు అని నాకు తెలిసిపోయింది. రియాక్షన్స్ అంటే మామూలుగా అలా పెట్టిన ఫేసు అలా స్లోగా విడిపోతుంది అనమాట. అది క్లైమాక్స్ చెప్పేసరికి వాడే హీరో, వాడే హీరో అని సెకండ్ మినిట్ ఒప్పేస్తున్నాను. 2 నిమిషాలు అంతే. డైరెక్టర్ గారు మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పి డిక్లేర్. సో ఇప్పుడు ఆ క్లైమాక్స్ ఏంటని చూడాలని ఆసక్తి పెరిగిపోయింది నాకు. కొంతమంది 2 రోజులు టైం ఇవ్వండి, 3 రోజులు టైం ఇవ్వండి, ఆలోచించి చెప్తా, ఇది అది అంటారు జడ్జ్మెంట్. ఇది డెఫినెట్గా అనేది ఇది దీని వెనక బాబు నువ్వు మర్చిపోయావు, నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. షిరిడి సాయి ముందు ఈయన చూచాయిగా ఒకసారి చెప్పాను మహేష్ గారికా చూచాయిగా ఉన్నట్లే. సరే బాబుతో మీరు పాటండి, మీరు ఏదంటే అంటే బాబు నాతో డైరెక్ట్గా విందామండి అని చెప్పి గోపాల్ రెడ్డితో కవర్ చేశాడు. అన్నమయ్య కన్నా మంచి కథ ఉంటుంది, ముందు షిరిడి సాయి తీద్దాం, ఆ తర్వాత అప్పటి నుంచి జరుగుతోందా ఇది? ఓకే. సో ఆ రకంగా మొత్తానికి ఓం నమో వెంకటేశ్వరకి శ్రీరామ చుట్టారనమాట, అక్కడ మొదలు పెట్టారు. టైం రావాలి. ఒక పర్టికులర్ సిచ్యువేషన్ గురించి ఇది ఇంకోసారి ఆలోచించడం ఇంకో రకంగా అంటే ఆయన చూస్తే నాకు జాలి వేస్తుంది. చాలా జాలిగా ఫేస్ పెట్టి, సార్ మీరు వేరే ఎవరితో రాపించుకుంటారు, నా వల్ల కాదు అని అనేసారు కూడా. అలా ఈ 22 ఏళ్లలో ఎన్నిసార్లు అని ఉంటారు ఒకసారి ఈ పిక్చర్కి. ఎందుకంటే ఏ మంచి ప్రోడక్ట్ రావాలన్నా కూడా ఆ డిస్కషన్ డిబేటు ఈయన ఎంత హింస పెట్టాడో నాగార్జున నన్ను అంత హింస పెట్టాడు. ప్రతిసారి ఇది హింస అనుకోవటం, తర్వాత మంచిగా జరిగిందిలే ఇది మీమాంస, అది అవసరం, ఆ లాజిక్ లాగాలి మరి బయటికి. ఓకే అన్న తర్వాత విచిత్రాన్ని క్వశ్చన్లు వేసేవాడు. ఒకసారి వస్తాను, నాకు ఏదో మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. వెంటనే మహేష్ ఫోన్ చేసి, మహేష్ మళ్ళీ వస్తున్నాడు మళ్ళీ. అది తెలియని కథ అవ్వడం మూలని అంటారా? అంటే ఈ పాయింట్ చిన్నది, దట్ దే హావ్ పుట్ సో మచ్ అనే లాజిక్. తర్వాత నేను టెక్నికల్ ఆలోచించాను. ఒక మనిషి ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఒక్కొక్కటి దీన్ని కూడా ఇంకోట్లా చేస్తే బాగుంటుంది, దీన్ని కూడా ఇంకోటి, అలా డెఫినెట్గా దాని గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి అడుగుతున్నాడు. కానీ వన్స్ మా మీద పెట్టేశాడు కదా సెట్కి వెళ్దాం అనుకునే ఆర్టిస్ట్ కాదు నాగార్జున.
పీకి పాకాన పెడతారంటారే. క్వశ్చన్స్ అడుగుతాను, నాకు డౌట్ వచ్చి నేను అడగకపోతే దట్ క్వశ్చన్ అనిపిస్తుంది మరి. ఝాన్సీ ఇందులో గొప్ప లక్షణం ఏంటంటే ఎవరి దగ్గర ఆయన దగ్గర అడగలేకపోతున్నాం అనో లేకపోతే ఇట్లానో అట్లానో అనటం కన్నా సచ్ ఏ వండర్ఫుల్ నైస్ గెస్చర్ నాగార్జునలో ఉన్నది ఏంటంటే ఏదన్నా డైరెక్టర్ నేను ఉన్నది మీతోనే చెప్తాను, పక్కన వాళ్ళతో కూడా అంటారన్నమాట, మీరెవరు చెప్పకుండా నేను డైరెక్టర్ గారితో నేనే వెళ్ళి మాట్లాడతాను. అది ఓపెన్గా చెప్పటం చాలా మంచిది. నాగార్జుననే నేను కన్విన్స్ చేయలేకపోతే ప్రజలను ఎట్లా కన్విన్స్ చేయగలను? ఆ యాంగిల్లో తీసుకోవాలి మనం ఎప్పుడు, అంతే కదా. నాగార్జున యాక్ట్ చేసే నాగార్జున కన్విన్స్ చేయలేకపోతే లేకపోతే కోట్ల మంది ప్రజలను ఎట్లా కన్విన్స్ చేయగలం? అలా ఈయంత కూడా అన్నా, మీరు ఇంకోసారి ఎప్పుడు అనకండి సార్, నాకు బాధ వేస్తుంది, మీరు రాయలేకపోతే నేను తీయలేను. ఇంకెవరు రాస్తారు? అంతే కదా. ఇప్పుడు ఆయన తీయలేకపోతే ఈ సినిమాలు ఉండవు. ఓన్లీ డైరెక్ట్ మీరే చేయాలి, అలాంటి మీరే రాయాలి. అంటే ది గ్రేట్నెస్ ఇప్పుడు ఆఫ్ హిమ్ 108 పిక్చర్స్ అయినాయి. ఇట్స్ 108th పిక్చర్ అంటే, అండ్ దాంట్లో మోస్ట్ ఆఫ్ ఇట్ ఆర్ సక్సెస్ఫుల్, సూపర్ డూపర్ హిట్స్. ఎంత పొగరు ఉండాలి మనిషికి, ఎంత ఉండాలి. ఒక 2 సినిమాలు హిట్ అయ్యేటప్పటికే ఎంతో పొగరుండి అన్నీ నాకే తెలుసు, మాకు ఇదే చేయాలి ఇది అంటే హీ టేక్స్ సజెషన్స్ ఇన్ అ గుడ్ స్పిరిట్. అండ్ ఎందుకు అడుగుతున్నారు ఎవరైనా సరే, నేను ఒక్కడనే కాదు, ఎవరైనా సరే, గోపాల్ రెడ్డి అడిగినా, మహేష్ రెడ్డి గారు అడిగినా, ఎవరు అడిగినా కూడా ఈ విల్ టేక్ దట్ సజెషన్. నేను విన్నో అనరు, ఈ మైట్ నాట్ డూ ఇట్, చేయకపోవచ్చు, బట్ ఆలోచిస్తారు ఎందుకు అన్నారు. అండ్ ఆ ఫ్రీడమ్ ఉంది కాబట్టి నేను వెళ్ళి ప్రతిదానికి ప్రతి చిన్నదానికి ఆయన్ని అడిగేస్తాను, సెట్లో కానీ సినిమా అయిన తర్వాత కానీ. అందుకే కావాలన్నారు మహేష్ రెడ్డి గారు. దట్ ఈస్ ద రీజన్ హీ స్టిల్ ఐ థింక్ ఏమంటే లాంగెస్ట్ అండి కెరియర్లో డైరెక్షన్, యాక్టివ్ డైరెక్టర్ అండ్ స్టిల్ బీయింగ్ యాక్టివ్ లాంగెస్ట్ ఎప్పటి నుంచి అండి. ఎటువంటి సినిమాలు అండి, అడవి రాముడును వేటగాడు సినిమాను తీసి ఇప్పుడు మళ్ళీ అన్నమయ్య ఇప్పుడు వస్తాను సార్, మీరు నాకు మంచి అసలు దిస్ వేరియేషన్ ఇస్ ఆశ్చర్యం కదా, ఎలా కంప్లైంట్ చేసుకోలేము మనం కొన్ని. అడవి రాముడు అనేది చేంజ్డ్ తెలుగు ఫిలిం ఫీల్డ్స్. అప్పుడు వే ఆఫ్ విలన్ కామెడీ అన్ని స్వామికి అన్నట్టు రాఘవేంద్రరావు గారు ప్రతి పువ్వుని స్వామికి భక్తితో అర్పించినట్టుగా అనిపిస్తుంది ఈ సినిమాలో. ఒక పాట చూస్తే గోపాల్ రెడ్డి గారు కెమెరాతో అందిస్తే, నాగార్జున గారు పర్ఫార్మెన్స్ తో ఇస్తే, లిరిసిస్ట్ ప్రతి పాటని వర్ణించి పాటని గుదిగొచ్చినటువంటి వైనం చూస్తే అసలు నిజంగా గూస్ బంప్స్ వచ్చేంత గొప్ప సాంగ్ అండి. ఏది అవుట్ ఆఫ్ ది వే కానీ, అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి చేసింది కానీ, ఎందుకంటే ఆ పిక్చర్కి ఈ పిక్చర్కి చిన్న డిఫరెన్స్ చెప్తాను ఝాన్సీ. అన్నమయ్య అందుకో 32,000 సంకీర్తనలు స్వామి గురించి రాసి అంకితం చేశాడు. అది మేధావర్గాన్ని ఎవరికి కానీ తెలియదు, మేధావర్గాన్ని తెలుసు. తర్వాత రామదాస్ అనుకో, అతను స్వామికి భజన ద్వారా, గ్రూప్ భజన ద్వారా ఈయన రాశాడు. ఆయన పాడి భజన ద్వారా సైంటిఫిక్ తర్వాత పోయింది, 2 చేతులు చేయటం వలన ఎనర్జీ యాడ్ అవుతుందని, భజన ద్వారా భగవంతుడు కురిస్తే స్పందన ఎక్కువ ఉంటుందని. సో మీడియా అనేది వచ్చిన తర్వాత అన్నమయ్య సినిమా తీసిన తర్వాత అన్నమయ్య అంటే ఎవరో తెలిసిందండి అని చాలా మంది అన్నారు. అంతకుముందు ఏంటంటే కొంతమంది మేధావులకే తెలుస్తుంది, శాస్త్రీయ సంగీతంతో పరిచయం ఉన్న వాళ్ళకి. ఆ రోజుల్లో మరి మీడియాలో అన్ని లేవు కదా, 400 ఏళ్ళ క్రితం 200 ఏళ్ళ క్రితం అలా రామదాసు టైం కూడా లేవు. సో సినిమా ఇస్ సో పవర్ఫుల్, వాళ్ళ గొప్పతనాన్ని ప్రజలకు తెలియజెప్పారు. అలా అప్పుడు హాతీరాం బావాజీ అనే వ్యక్తి గొప్పతనం, భగవంతుడు అతన్నే ఎందుకు ఎంచుకున్నాడు? నాగార్జున క్వశ్చన్ వేశాడు ఒక రోజు గొప్పకుని వచ్చి, ఏమంటే ఇతనితోనే ఎందుకు ఆడాలండి పాచికలు అన్న. మీరు మరి ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే సినిమా మూలమే అని కదా, వాళ్ళు ఏమైపోవాలి పాపం. భగవంతుడు కొంతమందికి ఎందుకు కనపడతాడు, తను సెలెక్ట్ చేసుకుంటాడు ఎవరి ద్వారా వెళ్తే. ఇప్పుడు నన్నే డైరెక్టర్గా ఎందుకు పెట్టుకున్నారు అంటే నేనైతే బాగా తీస్తానని, లేదా నిన్నే ఎందుకు పెట్టుకున్నారు, ఇట్లా క్వశ్చన్స్కి సరదాగానే. అట్లా భగవంతుడు ఒక్కో పీరియడ్లో తన మెసేజ్ అంటే మనుషులకి రాంగ్ రూట్లో వెళ్ళే వాళ్ళని భక్తి మార్గంలో తిప్పడానికి
అవతార ఒక ప్రకటన వ్యక్తిని చేస్తారు. సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి అయితే తప్ప సెలెక్ట్ చేసుకోడు ఆయన. ఎవరు మంచి ఎవరు చెడు మన చుట్టూ ఉన్న మనకే తెలియదమ్మా. బట్ భగవంతుడు తెలుసు కదా, వీడైతేనే కరెక్ట్, ఆతిరాం బావాజీ అయితేనే కరెక్ట్, ఇతని ద్వారానే చేయగలం మనం అనుకున్నాడు. కాబట్టే ఎవరికి దక్కన అదృష్టం ఆతిరాం బావాజీ దక్కింది. అవును. ఇప్పుడు అన్నమయ్యలో అయినా మేము క్రియేట్ చేసాం. అవును. దాంట్లో అన్నమయ్య కళ్ళలో కనపడ్డాడు తప్ప డైరెక్ట్ గా వచ్చి నువ్వు చచ్చిపోకూడదు అది సినిమా కోసం డ్రమటైజేషన్ కోసం క్రియేట్ చేసాం. బట్ ఇట్ ఈస్ హిస్టరీ. ఇప్పటికీ అక్కడ చెప్తారు కదా, హిస్టరీలో ఆయన పాచికలాడని ఉంది. సో సచ్ ఏ గ్రేట్ మ్యాన్ ఆతిరాం బావాజీ, ఆయన్ని సెలెక్ట్ చేసుకుని ఆయన ద్వారా ఇవాళ ఈ సినిమా ద్వారా ఆతిరాం బావాజీ అంటే ఎంత గొప్పవాడు అని బయటకు వస్తుంది. అసలు బాలాజీ అనే పేరు వచ్చిందే హాతీరాం బాబాజీ గారు. ఓ, అందరూ ఇప్పుడు నార్త్ ఇండియన్ స్వామి బాలాజీ బాలాజీ అని పిలుస్తారు కదా, అది హాతీరాం బాబాజీ గారు పెట్టిన పేరు. ముద్దుగా స్వామి బాలాజీ అని పిలుచుకుంటారు. చాలా గొప్ప విషయాలు బాబు. ఈ సినిమా సచ్ ఎ పవర్ఫుల్ మీడియా. ఒక పాపులర్ అప్పుడు అన్నమయ్య ఎప్పుడు కూడా అన్నారు కదా, నాగార్జున మన్మధుడు వేసిన నాగార్జున ఏంటి, అన్నమయ్య ఏంటి, పువ్వులు పళ్ళు వాడి రాఘవేంద్రరావు ఏంటి. ఒక పాపులర్ వ్యక్తి ద్వారా చెబితేనే భక్తి కానీ ఇది కానీ, అందులో భక్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఒక పాపులర్ వ్యక్తి చెప్తేనే అవుతుంది. కరెక్ట్. అలా మీడియా సచ్ ఎ పవర్ఫుల్. వాళ్ళున్న ఫాస్ట్ యుగంలో అందరూ డిజిటలైజేషన్ అని ఇదని స్పీడ్గా వెళ్తున్నప్పుడు కొంత మన సంస్కృతి మన సంపద మన గొప్ప వాళ్ళ గురించి గుర్తు చేయాలి. మళ్ళీ ఆతిరాం బావాజీ అని ఒక ఆయన కూడా ఉండేవాడు, అన్నమయ్య అనేవాడు ఒక ఉండేవాడు. మనం గొప్ప వ్యక్తులు మర్చిపోకుండా భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్న గొప్పతనం ఏ దేశ చరిత్రలో లేదమ్మా. మనకున్న పురాణాలు కానీ మనకున్న కానీ అవన్నీ మేము కూడా చెప్పకపోతే చరిత్రహీనులు అవుతాం. ఎవరి పనాలు చేస్తున్నారు, దేశాన్ని ముందు తీసుకెళ్ళడానికి సైంటిస్టులు కొన్ని చేస్తున్నారు. సినిమా వాళ్ళ బాధ్యత ఏంటంటే ఒట్టి కమర్షియల్ సినిమా కాకుండా భక్తి మార్గంలో కూడా వెళ్ళడానికి ఇటువంటి పవర్ఫుల్ ఇవన్నీ ఇంతకుముందు ఎవరు చెప్పనివి ఈ సినిమా ద్వారా చెప్పగలిగితే డెఫినెట్గా ఎంతో కొంత పాపం తగ్గి జరుగుతున్న పాపాలు కానీ కొంతమంది ఒక మారటానికి ఓహో భగవంతుడు మనం ఇలా చేస్తే ఆయన మనకు కనపడతాడు, మనం ఇలా ఉంటే మంచిగా ఉంటే మనకి దర్శనం ఇస్తాడు మనకు ఒక హోప్. నాగార్జున గారు అంటే ఎంత ఇష్టం అంటే ఒక సభలో మీరు దేవుడిని చూడాలంటే, మీకు దేవుడు కనపడాలంటే నాగార్జున కళ్ళతో చూడండి అని చెప్పారు. అంటే ఆ లుక్ అంతర సాధ్యం. అక్కడే నాగేశ్వరరావు గారికే ఉండేది. అంత రొమాంటిక్ హీరో కదా ఒకప్పుడు. కానీ భక్తులు అలా పెట్టారంటే అంతే, ఇంకేం అక్కర్ల వాళ్ళు, నటించక్కర్ల వాళ్ళు. ఆ జనరేషన్ ఆ వారసత్వం పుణికి పుచ్చేసుకున్నారు. అందుకే ఆయన చెప్పారు మీరు దేవుని చూడాలంటే నాగార్జున గారి కళ్ళతో చూడమని చెప్పారు. ఇంతకంటే స్టేట్మెంట్ ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే మనం టెంపుల్లో చూస్తే విగ్రహంలాగా కనపడుతుంది. నువ్వు సిన్సియర్గా నువ్వు ఆ మూడ్లోకి వెళ్ళి చూస్తే అది నాగార్జున కళ్ళల్లో ఉంది. అందుకనే ఆ క్యారెక్టర్ అలా సూట్ అవుతాడు. మేము పాట ఎడిట్ చేసేటప్పుడు గమనీయం చేస్తాం. డైరెక్టర్ గారు అసలు 2-3 సార్లు పసీనా అయిపోయా ఉంటుంది తెలంగాణలో. ఈయన ఇలా అయిపోవడం పాట తీసేటప్పుడు ఆయనే తీసింది, ఆయనే కదా, ఎక్కడే కదా, ఇదే సెట్లో కదా తీసాం. బట్ హీ వాస్ ఎన్నిసార్లు చూస్తాను అంత ఎమోషనలీ అసలు నవ్వుతున్న భవిష్యత్ అండి. భక్తుడి క్యారెక్టర్ ఆయన తప్ప లేడు అని చెప్పేయచ్చు అంతే. ఆ పాట తీసినప్పుడు మటుకు రామదాసులో ఒకసారి కట్ చెప్పలేకపోయాను. మానిట్లో చూస్తూ ఉంటాం కదా, ఈ కట్టు అంటే కళ్ళం నీళ్లు గొంతులోంచి. ఇక్కడైతే ఈ పాట తీసేటప్పుడు అసలు 10 సార్లు అయినా చేసి ఉంటాను అట్లా. ఇది కానీ క్లైమాక్స్ అప్పుడు సైలెంట్ అయిపోతే రియాక్షన్ చూసి. బట్ యాజ్ అన్ యాక్టర్ ఛాలెంజింగ్ అండి. ఇప్పుడు షిరిడి సాయి చేసిన, లేకపోతే అన్నమయ్య రామదాస్ చేసిన చేయటానికి కూడా లోపల తనకు భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. ఆ తర్వాత ఆ సిచ్యువేషన్ హెల్ప్ ఉండాలి. పెట్టిన షాట్ లో ఆ కాంపోజిషన్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఎవ్రీథింగ్ అంతా హెల్ప్ చేస్తుంది. బార్న్ ఆర్టిస్ట్ అండి. ఇప్పుడు ప్రిపరేషన్ ఇంట్లో రిహార్సల్ చేయడం అదంతా ఏముంటుంది.
సెట్ బయట ఉన్నప్పుడు బాబు షార్ట్ రెడీ అని చెప్పడానికి ముందు నార్మల్ అసలు ఎంత సరదాగా ఉంటాడు అంటే అంతే. సెట్ స్టార్ట్ కెమెరా అనగానే కళ్ళు మారిపోతాయి, కళ్ళు మారుతాయి, మంచి మారిపోతాడు. పరకాయ ప్రవేశం అది ఎలా సాధ్యమైంది? ఛాలెంజింగ్ కదా. హోల్ అంబియన్స్, కిరవాణి గారి మ్యూజిక్ ఆ పాటకి, వాళ్ళు ముందు కూర్చున్న సౌరభ్ రాజ్ జైన్ కూడా, తను కూడా చాలా బాగున్నాడు. అండ్ ఎవ్రీథింగ్ అండ్ హోల్ అంబియన్స్. అండ్ మనసులో ఒకటి, అసలు వెంకటేశ్వర స్వామికి నేను కళ్యాణం చేయడం ఏంటి, అది మైండ్లో ఆయనను కూర్చోబెట్టి వాళ్ళని కళ్యాణం చేయటం. ఇంతవరకు సినిమా చరిత్ర ఐడియా మాకు ఇచ్చింది. మేబీ ఇట్స్ నాట్ రియల్, బట్ అట్లీస్ట్ ఒక డ్రామాలో ఉన్నా నాకు అవకాశం వచ్చింది కదా. అలాంటి సందర్భాలు క్రియేట్ చేయడం రాఘవేంద్రరావు గారి వల్లే అవుతుంది. ఏ భక్తి చిత్రాల చరిత్రలో భగవంతుడికి డైరెక్ట్ గా ఒక భక్తుడు పెళ్లి చేయడం అనేది లేదు. అది మాట భగవంతుడు మాకు ఇచ్చిన అదృష్టం. దీనికి మెయిన్ మొన్న ఆడియో ఫంక్షన్ లో చెప్పారు, ఈ సినిమాకి మెయిన్ సోల్ కీరవాణి సంగీతం. కీరవాణి ఒక్కో సిచ్యువేషన్ కి చేసిన పాట వింటున్నప్పుడే నాకు దృశ్యం కనపడుతుంది. వాళ్ళు యాక్ట్ చేస్తున్నప్పుడు దాన్ని బట్టి చూడు, యాక్ట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా పాట ట్యూన్ కానీ రాసిన వేదవ్యాస గారు, చంద్రబోసు, రామజోగ శాస్త్రి, అనంత శ్రీరాము, శివశక్తి దత్తా గారు. ఇప్పుడు అన్నమయ్యకి రామదాసుకి కీర్తనలు ఉన్నాయి, సంకీర్తనలు మనకి తెలుసు కాబట్టి వాటిని అలా మనం అదొక టాస్క్. ఇక్కడ ఏమి తెలియని దగ్గర సంగీతాన్ని సృష్టించడం ఇంకా కీరవాణి గారికి పెద్ద ఛాలెంజ్. హ్యాట్స్ ఆఫ్ కీరవాణి గారు. నేను నిజంగా చెప్తున్నా కదా, అరదు అన్నది ఇది గుండెల్లోంచి వచ్చిన మాట. ఏది కంపోజ్ రికార్డింగ్ కానీ దీని కానీ కీరవాణి చేసిన వర్క్, రికార్డింగ్ ఎంత బాగా చేశారు. ఏది కూడా కంపోజ్ చేసి పాటలు రాయించలేదండి, ముందు పాటలు రాయించి తర్వాత కూర్చో. నాగార్జున గారు మాట చెప్పారు, అన్నమయ్యలో లాస్ట్ సీన్లో స్వామిని చూడాలని అన్నారు ఆయన. ఓం నమో వెంకటేశాయలో ఫస్ట్ సీన్ నుంచి డైరెక్టర్ గారు ఈ కథ అని నాగార్జున గారిని స్వామిని చూడాలి, స్వామిని చూడాలి, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు స్వామిని చూడాలి, స్వామిని చూడాలని అదే ఒపీనియన్ ఉంటుంది. థియేటర్లో మనం ఎంటర్ అవ్వగానే అసలు చిన్నప్పటి నుంచి నాగార్జున గారు స్వామిని చూడాలంటారు, దేవుని చూడాలని అంటారు. ఫస్ట్ కోరిక ఆయన అదే కోరుతారు గురువుని. అదేవిధంగా ఒక కృష్ణమ్మ అని ఒక క్యారెక్టర్ని క్రియేట్ ఉంది, అక్కడ ఉంది కృష్ణమ్మ. ఆమె చిన్నప్పటి నుంచి నేను స్వామిని పెళ్లి చేసుకోవాలి, స్వామితో ఉన్నా అంటే ప్రతి ఒక్కరు పోయిన వాళ్ళకి కూడా మనకి అదే అనిపిస్తుంది, స్వామిని ఎప్పుడు చూస్తామని. ఆ స్వామి హాతీరామ్ బాబాజీ అంటే నాగార్జున గారు ఆ గేమ్ ఆడేటప్పుడు ఎంత సరదాగా ఉంటుంది అంటే వాళ్ళ ఫ్రెండ్స్గా నిజంగా చూసినప్పుడు అద్భుతంగా ఉంటుంది, జోకులు వేసుకుంటూ. ఇందులో ఇంకో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే అందరూ పోస్టర్స్ చూసి అనుష్కను పేరు అనుకుంటారు. బాబు ఎంత గొప్ప భక్తుడో అనుష్క అంత గొప్ప భక్తురాలు క్యారెక్టరు. కొండ మీద మఠాలు, గంగమ్మ మఠం అని, ఈ గోదాదేవి మఠం అని ఉంటాయి. వాళ్ళ వారసత్వంలో కంటిన్యూస్గా కంటిన్యూ చేసేవాళ్ళు ఉంటారు. అందులో క్యారెక్టర్ లాగా పెట్టి తీసుకుని ఈ హౌ ఆవిడ ద్వారా ఎలా కొత్తగా వచ్చిన ఇతనికి ఎలా తెలుస్తుంది ఏంటి అనేది అక్కడ పేరే కాదు, వాళ్ళిద్దరూ పేరు కానీ డ్యూయట్లు కానీ ఏమి ఉండవు అసలు. ఇద్దరి కాంబినేషన్ సీన్స్ ఉంటాయి, చాలా మంచి సీన్స్ జంటగా అంటే జంటగా కలిసి. నేను చేసిన అనుష్కతో ఇప్పుడు నుంచో చేయాలని నా కోరిక. నేను చేసిన ఫస్ట్ పిక్చర్లోనే అటువంటి క్యారెక్టర్ రావటం వినంగానే అమ్మాయి ఇందులో పేరు లేదు కదా, లేకపోతే డ్యూయట్ లేదు కదా కానీ ఏం అడగలేదు. వినంగానే మా కులదైవం కూడా వెంకటేస్తామనండి, మీరు సరిగ్గా అదే చెప్పారని చెప్పి వినంగానే. గోపాల్ రెడ్డి గారు, రాఘవేంద్రరావు గారిది ఒక అందమైన చూపు. అంటే ఆయన ఏం చూసినా ప్రేమించి చాలా అందాన్నే చూస్తారు. అది వెలికి తీయడంలో మీ పాత్ర చాలా ఉంటుంది. నాగార్జున గారిని, అనుష్క, ప్రజ్ఞా జైస్వాల్, ఇంత అందమైన వెంకటేశ్వర స్వామిని నేను ఎక్కడ చూడలేదు, సౌరవ్ రాజ్ జైన్. సో ఈ అందాన్ని ఇంకా రెట్టింపు చేయడానికి ఏం చేశారండి? దిస్ ఫిల్మ్ ఈస్ వెరీ స్పెషల్ టు మీ. అందుకనే చాలా ఇంట్రెస్టింగ్ గా చేశాను అనమాట. అసలు ప్రతి ఫ్రేమ్ ఒక కావ్యం సౌరభ్ జయంతి కూడా నాగార్జున ఇన్వెస్టిగేషన్ ఎక్కువ ఉంది.
గోపాల్ రెడ్డి తీసుకొచ్చి చూపించాడు ఆ బొమ్మ. ఎవరి సౌరభ్ జైన్ బొమ్మనా? ఓకే. ఎవర కాంబినేషన్స్ కొన్ని మరీ రిపీట్ అయితే బాగుండదు తప్ప నాట్ దట్ ఇంతకుముందు చేసిన చేయకూడదు. అందులో అన్నమయ్యలో రామదాస్లో బ్రహ్మాండంగా చేశాడు. సరే అన్ని కాంబినేషన్స్ ఇందులో అనుష్కది డిఫరెంట్గా చేయాలి. ఆ వేటలో చూసిన తర్వాత ఇక నాగార్జున మొదలుపెట్టాడు. ముందు అతను చేయనంటే నాగార్జున పిలిచి మాట్లాడి, నాగార్జున మాట్లాడిన తర్వాత నేను మాట్లాడి, అప్పుడు ఎందుకు చేయనంటే బ్రాండ్ అయిపోతానేమని అతని ఫీలింగ్. నార్త్ ఇండియాలో చాలా పాపులర్ కృష్ణుడిగా. సినిమాలో అద్భుతంగా ఉంటాడు. వెంకటేశ్వర స్వామి అంటే ఇతనైనా స్వామి అంటే అందంగా కనపడతాడమ్మా. మనకి అంతకుముందు 20 ఏళ్ళ ముందు మనం ఇప్పుడు కళ్ళు మూసుకుంటే వెంకటేశ్వర స్వామి, రాముడు అంటే ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. అదే ఏదైనా భక్తుడు గురించి తెలుసుకుంటే ఇప్పుడు మన నాగార్జున గారు గుర్తొస్తారు. ఏదన్నా ఉంటే అంటే అట్లా అయిపోయారు. అదేవిధంగా ఆయన సౌరభ్ జైన్ ఈరోజు చూస్తే ఇంకా మన వెంకటేశ్వర స్వామి అంటే అట్ట అంత అందంగా. మధ్యలో కొన్ని విజువల్స్ పాటలు అవి చూస్తూ ఉంటే అనుకున్న గోపాల్ రెడ్డి గారు చాలా చాలా కష్టపడి ఉంటారు ఈ సినిమాకి. పువ్వుల మీద ఒక పాట చూడడం జరిగింది. గోపాల్ రెడ్డి కర్ర పట్టుకుని ఉన్నా ఫిలిం బిగినింగ్ నుంచి. మీరు వారిని కూడా స్పేర్ చేయలేదు సార్. క్వశ్చన్ అలాంటి కర్ర పట్టుకున్నారు. గోపాల్ రెడ్డి అంతే. నాకేమో ప్రశ్న ప్రశ్నాస్త్రం. అక్కడ ఏం కర్ర అసలు వదిలేవాడిని కాదు. ఏమనేవారు? ప్రూవ్ చేయాలి గోపాల్. అందరు యంగ్ కెమెరామెన్ వచ్చారు, అవుట్డేటెడ్. ఇది కావాలి నన్ను అలా ఎప్పుడు గెలుస్తూనే ఉండేవాడు. అండ్ వాట్ వర్క్ అసలు ఒక్కొక్కళ్ళు ఎంత బాగున్నారు నువ్వు అన్నట్టు సినిమాలో. అది కాకుండా రీక్రియేటింగ్ ద సెట్, రీక్రియేటింగ్ దట్ అంబియన్స్. మాకు కొన్ని పాటల్లో ఒక పాటలో డైరెక్టర్ గారు 50,000 అంటే ఒక 35,000 ఒరిజినల్, ఒక 15,000 ఎల్ఈడీలు, 50,000 దీపాలు వెలిగించారు. అది ఎలా విజన్ కి రావడం ఒక ఎత్తు, దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఆర్ట్ డైరెక్టర్ ఇటు కెమెరా. అంత హీట్ లో పాపం షూటింగ్ చేసి డాన్స్ ఆ సీక్వెన్స్ ఒక పాట ఉంటది. అంత హీట్ లో అందరు పనిచేయడం కూడా ఆయన ఎప్పుడు సెట్టుకు రాకపోయినా గమనించారు. ఆ రోజు ఇలా అనుకుంటే అంత నల్లగా ఉండేది అందరికి, ఎక్కడ పడితే ఇప్పుడు అసలు ఇక్కడ ఆయన చక్కటి వైట్ అది బ్లాక్ అయిపోయింది. కూడా చాలా బ్రహ్మచారి అంటే బ్రహ్మచారే, బట్ ఏంటంటే సిచ్యువేషన్ బట్టి అంతే తప్ప ఎక్కడ దీన్ని అతిక్రమించి కానీ దీనికి అయ్యో అసలు లేదండి. 100% ఒక మహాభక్తుడు. ముందు కథలో ఆ సిచ్యువేషన్ ఆ ఎపిసోడ్ లేదండి. కానీ ఒకరోజు ఆదిరాం బాబా గురించి ఎన్ని పుస్తకాలు ప్రింట్ అయినాయో దాదాపు అన్ని సేకరించాను. ఒక దాంట్లో ఒక చిన్న 4 లైన్లు కనపడింది. తపస్సు నుంచి వెనక్కి వెళ్ళిపోయిన ఆదిరాం బాబా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు పెళ్లి చేయడానికి, వాళ్ళ మరదలు ఉంది, పెళ్లి చేయడానికి చూస్తే కాదు అని మొత్తం ఏర్పాట్లు అయిన తర్వాత అమ్మాయితో మాట్లాడి వెళ్ళిపోయారని దాంట్లో. వెంటనే డైరెక్టర్ గారికి చెప్తే అద్భుతం, దీన్ని ఎట్లాగైనా చేయాలి. నాగార్జున గారికి చెప్తే ఫెంటాస్టిక్. అప్పుడు చిన్న పెళ్లి కూడా మానుకుని అదే కాదనుకుని, కానీ ప్రజ్ఞా జైస్వాల్ లేకపోతే సినిమా లేదా అన్నంత అలాంటి క్యారెక్టరైజేషన్ ఆ పిల్లది కూడా చాలా చాలా సాక్రిఫైస్ చిన్నది. గుడ్ జాబ్. అండ్ నగలు ఆర్ వైభవం గురించి మాట్లాడితే వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నటువంటి నగలు ఇంకెవరి దగ్గర లేవు. అవేలా రీక్రియేట్ చేయించగలిగారు ఈ ఆర్ట్ డైరెక్టర్ ని? అంటే రాఘవేంద్రరావు గారి విజన్ కి ఒక మిషన్ తోడైనట్టు తిరుమల. చెప్పండి కిరణ్ గారు, నగల వైభవం గురించి. తిరుమల టెంపుల్కి సంబంధించి ఒక 4-5 టైమ్స్ సార్ తీసుకెళ్ళారు. అక్కడ వాటికి సంబంధించిన నగలు అవన్నీ పరీక్షించి సేమ్ అదే టైప్ ఫైబర్లో తయారు చేసి మేము నటేషన్స్ వాళ్ళకి ఇచ్చాం. పుస్తకాల్లో కూడా దొరుకుతాయి కదండి, ప్రింట్స్ ఉన్నాయి కదా ఆయన నగలు. ఆయన క్యాలెండర్ వేశారు, క్యాలెండర్, బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ. ఎగ్జిబిషన్ అన్ని పోయి చూసాం. బట్ అవన్నీ కొంచెం కొత్త నగలు. మనం 16th సెంచరీ 500 సంవత్సరాల క్రితం ఏం వేశారు అయ్యేయాలి. జర్నీ అంతా కూడా తిరుమలకి 4 సంవత్సరం కదా ఇది, బట్ మాకు మట్టుకు ఇది గోవింద నామ సంవత్సరం. సంవత్సరం నుంచి శ్రీనివాసుడితోనే ప్రయాణం చేస్తాం. రిసెర్చ్ కానీ ఇది కానీ దేవుడు 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 దేవుడు. తిరుపతి ఎన్నిసార్లు వెళ్ళాము, కంపోజింగ్ కానీ ఇది కానీ. బుక్స్ రాపించారు అండ్ ఎంత మందితో ఓం నమో వెంకటేశ అనిపిస్తున్నారండి అన్నోళ్ళు కూడా. మొదలైన అనుకున్న రోజు నుంచి పాపం నాగార్జున గారు గడ్డం పెంచారు. అవును అవును. షూటింగ్ అయిపోయి
మళ్ళీ షూటింగ్ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత కూడా తీలే. Almost ఏమన్నా మిస్ అయ్యి ఉంటే మళ్ళీ కష్టం అవుతుందని చెప్పి దాని తర్వాత కూడా పాపం ఒక 1 month అవును అవును ఏ దానికోసం సినిమా చేయకుండా మధ్యలో సినిమాలు చేయొచ్చు, ఈ షూటింగ్ చేస్తూ మళ్ళీ చేయొచ్చు. చాలా బాధ్యతగా నాకేంటంటే ఒక పక్కన బోర్డు మెంబర్ నేను, ఏ తప్పు చేసినా కూడా రేపొద్దున అక్కడ Question. ఎక్కడ టీటీడీ కానీ వాడు కానీ అందరూ గర్వపడేలాగా తిరుమల క్షేత్ర వైభవాన్ని చూపించటం, ఆతిరాం బాబాజీ యొక్క గొప్పతనం చెప్పటం, స్వామి లీల గురించి అంతలేదు కదా. నాగార్జున గారు ఒక అన్నమయ్య, రామదాసు వీళ్ళందరి గురించి మనకి ఎక్కడో చోట చారిత్రకంగానో వారి పిక్చరో విగ్రహాల్లో కనిపించాయి. అది యాక్టర్గా కొంత తేలికైన విషయం అయి ఉండొచ్చు. బట్ హాతీరామ్జీని రీక్రియేట్ చేస్తున్నప్పుడు యాక్టర్గా మీకున్న ఛాలెంజ్ అని దానికి కావాల్సిన, ఇందాక మహేష్ గారు చెప్పినట్టు ఒక గడ్డము, జుట్టు లాంగ్గా ఉండడం, ఇవన్నీ ఎలా జాగ్రత్తలు తీసుకో? ఇవన్నీ ఒక 500 years బ్యాక్ ఎలా ఉంటారు అనేది కొంచెం ఇలస్ట్రేషన్స్ లాట్లో చూసుకుని, అంతేకాకుండా నామాలనేవి విష్ణునామాలు వేరే అన్నమయ్యకి ఎలా ఉన్నాయో అలాగే ఆల్మోస్ట్ భారవ్ గారు కరెక్ట్ చేస్తూ ఉండేవారు, కొంచెం కిందకి దింపాలి అది ఎప్పటికప్పుడు అలా ఉండేవి. క్లోత్స్ కూడా అప్పుడు చేనేత వస్త్రాలు, ప్రింట్స్ లేవు, దర్ ఇస్ నో ప్రింటింగ్ మిషన్. సో అవన్నీ మనసులో పెట్టుకుని చేసాము. అండ్ జ్యువెలరీ కూడా డిజైనర్ నళిని శ్రీరామ్ అని చేసింది. బట్ వాట్ యాక్సెసరీస్ మీరు నోటీస్ చేయాలి కూడా వదలలేదు. పాచికల దగ్గర నుంచి తులసిమాల వరకు అన్ని ముఖ్యమే అని భావించారు కాబట్టి. అలాగే రుక్మిణి అని మిగతా సినిమా వాళ్ళందరికీ చేసింది చాలా అద్భుతంగా. వెంకటేశ్వర స్వామికి కానీ అవి కానీ, వెంకటేశ్వర స్వామి నగలు అంటాను, క్లోత్స్ కానీ అవి కానీ, వెంకటేశ్వర స్వామికి, శ్రీదేవికి, భూదేవికి, టోటల్ మిగతా కూడా రుక్మిణి గారు. ఒక 5-6 నెలలు మహేష్ రెడ్డి గారి ఆఫీసు ఒక లాబొరేటరీ లాగా ఉంది. మొత్తం అసోసియేషన్ కాస్ట్యూమ్స్ వాళ్ళు డిజైన్ తీసుకురావడం, ప్రింట్లు చేయడం, జిరాక్స్లు చేయడం, ఇట్ వాజ్ ద లాబొరేటరీ. అనుష్కకేమో ప్రశాంతి అని బాహుబలికి ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. నగలు డిజైన్ చేయటం, ఆ పాతకాలపు నగలు అందరు వేసుకుంటే సినిమాలో అందరూ ఆ షూటింగ్ లో చూస్తే నిజంగా స్వాములాగే ఉంటుంది. ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళిద్దరు, ఆ పద్మావతి చూస్తే వాళ్ళు స్వాములాగా నిజంగా అంత చక్కగా చేశారు ఆ డిజైనింగ్. అండ్ దానికి లైటింగ్ చేయడం కూడా ఇంకో ఎత్తై ఉంటుంది గోపాల్ రెడ్డి గారు. ఇది నాకు నేను ఇట్లా అది ఏమంటారండి మీరు వేయించారు ఒక సైడ్ ఓపెన్ నుండి మంచి డిఫరెంట్గా ఉంటుందని చెప్పి చేయించారు. సినిమాలో చాలా 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 బాగా క్యారెక్టర్ లాగా ఉంటుంది, వర్కౌట్ అయింది. చాలా బాగా వర్కౌట్ అయింది. చేతికి అది ఒక దండకం, చక్రాలు ఆయన ఐడియా. ఈ సినిమాలో క్యారెక్టర్ త్రూ అవుట్ అతనికి ఇదైన తర్వాత శంకు చక్రాలని నాకు, ఎందుకంటే అక్కడికి ఎవరు వెళ్ళినా కూడా షాల్ కప్పుతారు. నా దృష్టి అంతా ఇప్పుడు వెనక ఉన్నది కప్పినప్పుడు కప్పుకున్నవాడికి వెనక ఏమన్నా తెలియదు కదా, చూసేవాడికి తెలుస్తుంది. శంకు చక్రాలు నామం ఉంటుంది శంకు. దీన్ని పట్టుకోవాలి మొత్తం టోటల్ సినిమాని దీన్ని ఒక క్యారెక్టర్ చేయాలన్న ఒక ఐడియా అట్లా వచ్చిందన్నమాట. వచ్చి దాన్ని బాగా వాడాం. అదొక క్యారెక్టర్గా ఉంటుంది టోటల్ సినిమాలో. పబ్లిసిటీలో నాగార్జున ఒకసారి అడిగాడు, రేట్గా పబ్లిసిటీ గురించి కొత్తగా ఉండాలండి, రామదాసు అన్నమయ్య అన్నీ ఒట్టి దండాలు పెట్టడమే ఒకటే అంటే మన క్యారెక్టరైజేషన్లో కూడా డిఫరెన్స్ ఉంది కదా బాబు, వర్కౌట్ అని చెప్పి నెంబర్ ఆఫ్ ఫోటో సెషన్స్ చేసాం. ఆ సీన్స్ కూడా దానికి వీలుగా చేసి పబ్లిసిటీ డిజైనర్ అనంత్ అని అతను చూసిన తర్వాత దేనికి ఏం చేయాలో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. రోజు సినిమా చూసాను అనమాట. సినిమా చూడమని చెప్పి సినిమా చూశాను. ఇట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. నేను ఏదైతే అనుకున్నానో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంది. అంటే రెగ్యులర్ డివోషనల్ సినిమాలా కాకుండా ఇట్స్ ఫుల్ ఆఫ్ హై ఆఫ్ ఎమోషన్స్ అనమాట. అంటే కంప్లీట్గా చూస్తున్నాను సేపు ఎప్పుడు ప్రతి 10 minutesకి ఒకసారి ఒక గూజ్బంప్ మూమెంట్ వచ్చిందండి. అంటే సినిమాలో ఓన్లీ డివోషన్ అనే కాకుండా బాగా లాట్ ఆఫ్ ఫన్ ఉంటుంది. రోజు స్వామి అంటే సినిమాలో స్వామి వచ్చి నాగ్ సార్ క్యారెక్టర్ తోటి ప్యాచికలాడుతూ ఉండటం, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. సో తర్వాత ఈ చూసి వచ్చిన తర్వాత నేను డైరెక్టర్ సార్తో చెప్పాను, రాఘవేంద్ర గారితో, సార్ ఇది చాలా ఎగ్జైటింగ్ ఉందండి, చాలా ఎక్కువగా ఎమోషన్స్ ఉన్నాయి సినిమాలో, నేను అనుకున్నది ఇలా కాదు సార్, నేను మీకు వేరేగా చేసి చూపిస్తాను అని అన్నాను.
సో అప్పుడు దాని తర్వాత నేను కొంత రీసెర్చ్ చేశానండి. అసలు సినిమా ఏంటి, దేని గురించి అని చెప్పి నేను కొద్దిగా రీసెర్చ్ చేసుకొని షూటింగ్ జరుగుతున్నప్పుడు, ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు నేను షూటింగ్ లొకేషన్ కూడా వెళ్ళి నేను ఒకసారి అంతా చూసుకొని అక్కడ అంతా అడిగి మాట్లాడి బారయ్య గారితో కూడా మాట్లాడి ఒకసారి, తర్వాత ఆయన అక్కడి నుంచి షాల్ తీసుకొని ఆ షాల్ని కూడా ఫోటోషూట్ చేసుకొని దాని ప్రకారం కొన్ని పోస్టర్స్ కూడా డిజైన్ చేసామండి. అంటే నాకు రాఘవేంద్ర గారు ఎక్స్ప్లెయిన్ చేశారండి, సినిమా అంతా ఎమోషన్ అండ్ డివోషన్ అనేది ఉంటుంది, సో రెండింటిని క్యారీ అవ్వాలని చెప్పారు. సో మోర్ ఆఫ్ ఆ షాల్ని ఎక్కువగా కూడా వాడాలని చెప్పారు అనమాట, మోర్ ఆఫ్ హాతిరామ్ గారు వాడే షాల్ని. సో దాని ప్రకారం డిజైన్స్ చేసుకుంటూ వెళ్ళామండి. సినిమాకి కంపల్సరీ ఇప్పుడు టీవీ పబ్లిసిటీ మెయిన్ అయింది కదా, ట్రైలర్స్ ఎవరు కట్ చేస్తారంటే చునియా చెప్పింది. కొత్తగా ఇతను భాస్కర్ ఒక కథ ఉన్నాయంటే అతనికి అప్పుడు చెప్తే ఇదొకటి మొత్తం నేనే కట్ చేసుకున్నాను మా ఇంటితో. నాకేంటంటే కొత్త అతను వస్తే నేను మళ్ళీ అన్నమయ్యని రామదాస్ని రిపీట్ చేస్తుంది. సరే అతను వస్తే మీకు ఎక్స్పీరియన్స్ ఉందంటే లేదంటే ఈ టైప్ సినిమా ఇదే ఫస్ట్ టైము, సరే ఒకసారి సినిమా మొత్తం చూడి వస్తాను. సినిమా మొత్తం చాలా చాలా నమ్మకం ఉంటుంది తప్ప చూపించకూడదు. ఎందుకంటే వాళ్ళ అటు ఇటుగా ఉందనుకోండి, భక్తులు కాకపోవచ్చు, లేకపోతే అటు ఇటుగా ఉంటే బయట టాక్ వేరేగా స్ప్రెడ్ అవుతుంది. అతని ఎక్స్పీరియన్స్ చెప్పాడు, మామూలుగా ఏదో అన్న వచ్చానండి అని చెప్పి అతని ఎక్స్పీరియన్స్ చెప్పాడు, అతని మాటల్లోనే విను. అసలు ఫస్ట్ టైం పిక్చర్ చూసేటప్పుడు నా సినిమా స్టార్ట్ అయింది, ఇట్స్ రన్నింగ్, ఇక ఎమోషన్ స్టార్ట్ అయిందండి. చాలా బాగా కనెక్ట్ అయింది సినిమాకి. బేసిక్గా ఎందుకంటేనండి, మా ఫాదర్ కొద్దిగా కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి రావడంతో నాకంత ఎటువంటి స్ట్రాంగ్ ఒపీనియన్స్, స్ట్రాంగ్ ఇవి ఏం లేవు, అటు గుడ్ ఆర్ బ్యాడ్ ఏం లేవు, చాలా నార్మల్గా ఉండేది. అలాంటిది ఫస్ట్ టైము నాగ్ సార్ పర్ఫార్మెన్స్ కానీ, హాతిరామ్ బేసిక్ క్యారెక్టరైజేషను, రాఘవేంద్రరావు గారిది చాలా, ఆయన గురించి చెప్పేదే ఉందని కానీ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. ట్రైలర్ కట్ చేసేటప్పుడు సార్ ఒకటే మాట అన్నారండి, ఇది ఎమోషనల్తో పాటు డివోషనల్ చెబుతూ కొద్దిగా ఎమోషనల్గా చెప్పాలి, నువ్వు కట్ చేసి చూపించు నాకు, దాని తర్వాత ఏదన్నా చిన్న ఆల్టర్నేషన్స్ ఉంటే చెప్తానన్నారు. ఇంకా ఫార్మాట్లో చేసి చూపించాను. సార్ కూడా వెరీ ఇంపార్టెంట్. అంతటి కదిలించే చైతన్య శక్తి ఆ వెంకటేశ్వర స్వామిదే. అందరినీ ఇలా ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇంత గొప్ప టెక్నీషియన్స్ ని సమకూర్చి పబ్లిక్ దగ్గరికి తీసుకెళ్ళడానికి పబ్లిసిటీ డిజైనర్ చాలా ముఖ్యం కదా. అవునండి, ఆయన చూస్తే ఒక ఋషిలాగే ఉంటాడు, ఎప్పుడు చూసినా, ఎప్పుడు ఏదో గాజు కళ్ళతో ఉంటాడు ఆయన. అంత బాగా చేసుకొచ్చాడు అన్ని డిజైన్స్ అన్ని కూడా. వండర్ఫుల్. సో ప్రేక్షకులందరికీ ఒక గొప్ప సంకల్పం, స్వామే స్వయంగా నడిపించినటువంటి శక్తి ఆధారాలు, చాలా రుజువులు ఇందులో ఉన్నాయి. లేకపోతే ఇంత గొప్పగా మీరందరూ చేయగలిగి ఉండేవారు కాదేమో. మరి ఇంకేమీ లేదు, ఆయన స్వామి కృపే అనుకుని మీ అందరికీ కూడా ఆ స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ, ప్రేక్షకులు కూడా దీన్ని ఒక బ్లెస్సింగ్ లా తీసుకోవాలి. ఫిబ్రవరి 10న ఓం నమో వెంకటేశాయ, మనందరితో ఓం నమో వెంకటేశాయ అనిపించడానికి, మనకు కొత్త శక్తిని తీసుకురావడానికి వస్తుంది. తప్పకుండా దీన్ని చూసి తరించాల్సిందిగా కోరుతున్నాను.